తర్వాత రెండవదిగా చూసినట్లయితే మన లోకమే మన శత్రువు. రెండవది ఏంటిదండి? రెండవ శత్రువు ఎవరు, ఏమిటి అంటే ఈ లోకము. ప్రతి యుద్ధము యొక్క క్రమములో మనం చూస్తే రెండు రకాల యుద్ధాలు ఉంటాయండి. ఒకటి అంతర్యుద్ధం, అంటే మనలోనికి మనకే యుద్ధము. ఇప్పుడు మణిపూర్లో జరుగుతున్నది ఏంటిది? అంతర్యుద్ధం. మన దేశస్తుల మీద ఏమవుతున్నారు? తిరగబడి చంపేస్తున్నారు. అంతర్యుద్ధం ఇదేనమాట. అలాగే పాకిస్తాన్కి మనకేంటిది? బయట యుద్ధం అనమాట. అంటే బయట నుంచి శత్రువు ఎప్పుడు ఇలా ప్రవేశిస్తాడు, లోపల ప్రవేశిస్తాడు, తర్వాత బయట నుంచి ప్రవేశిస్తాడు. అందుకని మీకు ముందుగానే చెప్పడం జరిగింది, సాతానుడిని తక్కువ అంచనా వేయకూడదు. సాతానుని ఎప్పుడూ కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వాడు లోపల నుంచి వచ్చాడు, మనం జయించాము, దృఢంగా ఉన్నాము. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు వాడు? దాడులు ఎక్కడి నుంచి? లోకములో నుంచి దాడులు వస్తున్నాయి. ఈ లోకములో నుంచి వచ్చే దాడులు ప్రియమైన వాళ్ళరా ప్రమాదకరమైనవి. అందుకని యోహాను సువార్త, దీనికి మూలవాక్యం ఏంటంటే యోహాను సువార్త చూడండి, 16వ అధ్యాయం 33వ వచనంలో, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అన్నాడు. మీకు లోకములో ఏం కలుగుతుంది? శ్రమ కలుగుతుంది. నా పేరట మిమ్మల్ని హింసిస్తారు, నా పేరట మిమ్మల్ని దూషిస్తారు, నా పేరట మీకు కొన్నిసార్లు హాని కలుగుతుంది. భయపడకండి. ఏం చేయాలి? ధైర్యం తెచ్చుకోండి. ఎందుకు? నేను లోకాన్ని జయించాను. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకము ద్వారా మనకి అనేక రకాలైన దాడులు వస్తాయి. ఒకటి శ్రమలు రావచ్చు, రెండవది పవిత్రతగా జీవిస్తున్నప్పుడు కూడా వస్తాయి. మనం పనికి వెళ్తుంటాం, ఉద్యోగాలు చేస్తుంటాం, వ్యాపారాలు చేస్తుంటాం, మనం చాలా నీతిగా ప్రభు కొరకు ఉంటాం. మన పక్కన ఇంకొకడు ఉంటాడు, తాగుదాం రా అంటాడు, నేను తాగను అంటాను. వాడేమంటాడు చెప్పండి? ఈ ఒక్కసారికి అర్థమైందా? మన శరీరమే మన శత్రువుకి, లోకము మన శత్రువు అన్నప్పుడు అర్థమవుతుంది ఈ మాటలు. మనం సరిగ్గా ఉంటున్నాం, కానీ మన పక్కనోడు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేరేపిస్తున్నాడు. వాస్తవంగా ప్రేరేపించేది వాడు కాదు. అర్థమవుతుందా? మనుషులు ఎవరు మనకు శత్రువులు కాదండి. ఎవరు మన శత్రువు? అందులో ఎవరున్నారు? ఆ వ్యక్తిలో ఇంకొకడు ఉన్నాడు, వాడే సాతానుడు. వాడు పక్కనోడితో మాట్లాడుతున్నాడు. ఏమని? ఈసారి కానీ గురు, ఈసారికి కాల్చే గురు, ఎవరున్నారు, ఎవరు చూస్తున్నారు, సిగరెట్ వేసేయి, దమ్మేసేయి, ఈసారికి పాపం చేసే, అన్యాయం చేసే, ఈసారికి చేసే, అలాగని ఈసారని అలా ఎన్నిసార్లు చేస్తాడో చివరికి ముంచేస్తాడు. అర్థమైందండి? ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ గమనించారా? మనం చాలాసార్లు ఏం చేస్తున్నామంటే అపవాది యొక్క జిత్తులు మారి వేషాలని మర్చిపోతుంటాం. మర్చిపోకూడదండి. వాడు మనల్ని దారి తప్పించడానికి చాలా తెలివిగా ప్రయత్నం చేస్తాడు. అందుకే మనము దేవుని యొక్క వాక్యములో ప్రియమైన వాళ్ళరా, మన పక్కన ఉన్నవాళ్ళు మనల్ని దారి తప్పిస్తారు. అంటే సాతానికి మనల్ని బానిసలుగా చేస్తాడు. లోకంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ప్రియమైన వాళ్ళరా, బైబిల్ ఏం చెప్తుందంటే లోకంలో ఏముందండి? లోకంలో ఏముంది? యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు కదా. ఏముంటుంది అక్కడ? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇవన్నీ కూడా మన మీద దాడులు అని గుర్తించండి. ఇవన్నీ ఏంటండి? సాతాను యొక్క దాడులే అవన్నీ. శరీరాశ ఒక దాడి, నేత్రాశ ఒక దాడి, తర్వాత జీవపు డంబం అంటే గర్వం అనేది ఏంటి? ఒక దాడి. ఈ దాడుల నుంచి మనం ఎలా రక్షించుకోవాలంటే మనం రక్షించుకోలేం. ప్రభువే మనల్ని రక్షించాలి. వాటికి మనం దూరంగా పారిపోవాలి. అలా చేయడానికి ప్రభు మనకు శక్తినిస్తున్నాడు. 4వ అధ్యాయం చూడండి, యోహాను పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే,
చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. లోకాన్ని ఎలా జయిస్తాం? లోకాన్ని జయించే శక్తి మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రభువారు చెప్తున్నాడు, మీలో ఉన్నవాడు. ఈ మాట గమనించండి. దేవుడు ప్రభు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నట్లయితే మనకేం కలుగుతుంది? విజయం కలుగుతుంది. మనలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకాధికారి సాతానే, కానీ మనలో ఉన్నవాడు ఎవరంటే ప్రభువారు. అందుకే మనకేంటంటే లోకము మీద జయం కలుగుతుంది. జయము కలగాలి అంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. తర్వాత ఇంకొక మాట ఇదే పత్రికలో ఉంది. 5వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రియమైన వాళ్ళరా, ఎవరు జయిస్తారటండి? దేవుని మూలముగా పుట్టిన వారందరూ, అంటే దేవుని సంబంధులు, దేవుని పిల్లలు జయిస్తారు. రాజకుమారులు ఎలా ఉంటారు? బానిస పిల్లలు ఎలా ఉంటారు అంటే ఒక పోలిక మీకు చెప్తున్నాను. రాజకుమారుని యొక్క రక్తంలో ఏముంటుంది? వీరత్వం ఉంటుంది, విజయం ఉంటుంది, సింహాసనాన్ని అధిష్ఠించే ఒక గొప్ప నైజం ఉంటుంది. అదనమాట ఇక్కడ. ఇప్పుడు మనకు ఎలా ఉండాలి? పాపము చేయడానికి చాలాసార్లు అపవాది మనల్ని బానిసలుగా లాక్కెళ్ళాలనుకుంటున్నాడు. వెంటనే మనకి ఏమైనా ఆలోచన రావాలి. నా తండ్రి ఎవరు? రాజు. నేను రాజకుమారుణ్ణి. నేను చేయకూడని పనులు చేయకూడదు. నా స్థాయికి, తర్వాత నా యొక్క స్థితికి చేయకూడని ఉన్నాయి కొన్ని, అవి నేను చేయరు. మీరు చూడండి, అధికారంలో ఉండేవాళ్ళు ఎంత డిగ్నిఫైడ్గా ఉంటారు. వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేసినా ఏమవుతారు? పట్టుకుంటారు లోకం. అందుకనే తగని పనులు చేయకూడదు. పిలుపుకు తగిన పనులే మనం చేయాలి. పిలుపుకు తగినట్లుగా మనం నడవాలి. కనుక నా ప్రియమైన వాళ్ళరా, విజయం ఎక్కడి నుంచి వస్తుందంటే మనలో ఉన్న ప్రభువును బట్టి. తర్వాత మనం ఎలా ఉండాలంటే ఆయన మీద విశ్వాసం ఉంచాలి. చాలామంది ఏమంటారు తెలుసా? నీకు విజయం లేదు, నువ్వు గెలవలేవు, నువ్వు సాతాను ఓడించలేవు అంటారు. ఇలాంటి మాటలు క్రైస్తవులే అంటున్నారు తెలియక. మనం ఇలాంటి మాటలు వింటూ ఉంటాం చుట్టూ కూడా. కానీ ప్రభువు వాక్యం ఏం చెబుతుందంటే లోకమును జయించిన విజయము మన విశ్వాసం అని స్పష్టంగా చెబుతుంది బైబిల్. కనుక మనం లోకాన్ని జయించాలి.